Hi everyone, today we'll see what is CNF, Chomsky normal form. సో ఈ నార్మల్ ఫామ్ అనేది ఎందుకు మనకి ఇచ్చిన సిఎఫ్జి కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావడం. ఎందుకు స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావాలి? మనం ఒక గ్రామర్ని మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయదలుచుకుంటే దానికి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ రూల్స్ అనేది ప్రాపర్ ఫార్మాట్లో ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. లెఫ్ట్ సైడ్ ఎలా ఉండాలి, రైట్ సైడ్ ఎలా ఉండాలి, ఎన్ని నాన్ టర్మినల్స్ ఉండాలి, ఎన్ని టర్మినల్స్ ఉండాలి అనేది మన ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటాయి. ఇట్ ఈస్ ఈజీ టు ప్రోగ్రామ్ చేయడానికి ఈజీగా. సో సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా గ్రామర్ తీసుకుంటే దాన్ని మనం ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోకి, అలాంటివి మనకి స్టాండర్డ్ ఫార్మాట్స్ రెండు ఉన్నాయి, నార్మల్ ఫార్మ్స్. ఒకటి సిఎన్ఎఫ్, ఒకటి ఇంకొకటి జిఎన్ఎఫ్. ఒకటి సిఎన్ఎఫ్ అంటే చామ్స్కీస్ నార్మల్ ఫార్మ్, second one is Greibach normal form. Now we'll see what is a Chomsky normal form. This CNF can be defined as, it can be defined as, it can be defined as, I think it follows some format into the non-terminal. ఇది ఏ ఫార్మ్ ఎలా ఉండాలి అంటే ప్రొడక్షన్ రూల్స్, నాన్ టర్మినల్స్ derives non-terminal followed by again non-terminal. సెకండ్, ఒకవేళ ఉంటే కనుక ప్రొడక్షన్ రూల్ నాన్ టర్మినల్ డెరైవ్స్, నాన్ టర్మినల్ ఫాలోడ్ బై నాన్ టర్మినల్ ఉండాలి. లేదా నాన్ టర్మినల్ డెరైవ్స్ టర్మినల్. అసలు వాట్ ఈస్ టర్మినల్, వాట్ ఈస్ నాన్ టర్మినల్? మనం గ్రామర్ తీసుకుంటే అందులో స్మాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టర్మినల్స్ అంటారు, క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ టర్మినల్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎనీ గ్రామర్, సపోజ్ ఏ డిరైవ్స్ ఏ, బి డిరైవ్స్ ఏ డిరైవ్స్ బి. ఇది ఇందులో క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అనేవి నాన్ టర్మినల్స్ అంటారు. స్మాల్ లెటర్ స్మాల్ ఏ, స్మాల్ బి అనేవి టర్మినల్స్ అంటారు. ఇప్పుడు ఈ గ్రామర్ అనేది సిఎన్ఎఫ్ ఫార్మాట్లో ఉందా లేదో చెక్ చేయడం కోసం ఏం చేయాలి? ఫస్ట్ దీంట్లో ఒక గ్రామర్ సిఎన్ఎఫ్ ఫార్మాట్లో ఉందా లేదు అంటే ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైనా మనం ఒక గ్రామర్ని ప్రోగ్రామైజ్ చేయాలంటే మనం ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకునే ముందు సిఎన్ఎఫ్ నార్మలైజేషన్ ఇన్ ద సెన్స్, before going to convert this grammar into this format, first of all we need to eliminate three things. మూడు మినిమైజ్ చేయాలి. గ్రామర్ని మినిమైజ్ చేశాక ఫార్మాట్లో తీసుకురావాలి. సో నార్మల్ ఫార్మాట్లోకి ముందు కన్వర్ట్ చేయాలంటే ముందే మనం మూడు చేయాలి. ఏమేమి చేయాలి? ఒకటి, ఎలిమినేట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక ఎలిమినేట్ చేసేయాలి. సెకండ్ వన్, యూనిట్ ప్రొడక్షన్స్. ఎలిమినేట్ యూనిట్ ప్రొడక్షన్స్ ఏమన్నా ఉంటే తీసేయాలి. అంటే ఏంటి చెప్తాను ఇప్పుడు. అలాగే థర్డ్ వన్, మనం ఏం చేయాలో చెప్తున్నాం. ఈ ఎప్సిలాన్ ప్రొడక్షన్, యూనిట్ ప్రొడక్షన్స్ అండ్ ఎలిమినేట్ useless symbols. మనకిచ్చిన గ్రామర్లో ఈ మూడింటిని మనం తీసేయాలి. అప్పుడు అది మినిమైజ్ అవుతుంది. మినిమైజ్ చేసిన గ్రామర్ని మనం ఫార్మాట్లో తీసుకురావాలి. దానివల్ల వీ కెన్ ప్రోగ్రామ్ చేయొచ్చు. దానికి డైరెక్ట్గా సిఎన్ఎఫ్లో కన్వర్ట్ చేయకూడదు. ఏదైనా ఒక గ్రామర్ ఇచ్చి సిఎన్ఎఫ్లో కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఫస్ట్ ఈ మూడింటిని ఎలిమినేట్ చేయాలి. ఏంటి ఎప్సిలాన్ ప్రొడక్షన్ అంటే ఏంటి? In case if any grammar contains, say for example, S derives S/epsilon, S derives B, and then A derives C, A derives C B. So see this is one grammar. ఈ గ్రామర్ని మనం సిఎన్ఎఫ్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ వీటి మూడింటిని మనం ఎలిమినేట్ చేయాలి. వాట్ ఈస్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ అంటే ఏంటి?
ఏదైనా ఒక ప్రొడక్షన్ రూల్ ఇది ఒక రూల్ అమ్మా. ఈ రూల్లో ఎప్సిలాన్ ఉంటే దాన్ని తీసేయాలి. తీసేయడం డైరెక్ట్ తీసేయకూడదు. సో దాని ప్లేస్లో మనం రీప్లేస్ చేయాలి. అంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఎస్ డిరైవ్స్ ఎప్సిలాన్ అంటే ఎస్ ఉన్న చోటల్లో మనం ఏమైనా రాయొచ్చు, ఎప్సిలాన్ రాయొచ్చు. అంటే ఎప్సిలాన్ ప్రొడక్షన్ రిమూవ్ చేయాలి. అంటే అకార్డింగ్ టు దిస్ దీంట్లో ఏం చేయొచ్చు మనం? ఎప్సిలాన్ తీసేయడం అంటే ఎస్ ఉన్న చోటల్లా ఎప్సిలాన్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ఏం రాసుకోవచ్చు? ఎప్సిలాన్ ఏ రాయొచ్చు. ఇంక ఎస్ ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. ఇక్కడ రైట్ సైడ్ పార్ట్లో, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్ ఎక్కడన్నా ఎస్ ఉంటే దాని ప్లేస్లో ఎప్సిలాన్ రాయొచ్చు. సో అంటే ఈ ప్రొడక్షన్ రూల్ బదులు మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు? ఎస్ డిరైవ్స్ ఎప్సిలాన్ ఏ. ఎప్సిలాన్ ఏ అంటే ఏ అని అర్థం. అలాగే ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఎలా రిమూవ్ చేయాలి? ఎలిమినేట్ యూనిట్ ప్రొడక్షన్ అంటే ఏంటి? మన గ్రామర్లో ఎక్కడా కూడా యూనిట్ ప్రొడక్షన్స్ ఉండకూడదు. యూనిట్ ప్రొడక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక క్యాపిటల్ లెటర్, రైట్ సైడ్ ఒక క్యాపిటల్ లెటర్, ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే కనుక బి బదులు ఏమన్నా ఉంటే దాన్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ బి బదులు ఏమన్నా ఉందా? అసలు ఏమీ లేదు. ఇక్కడ ఎస్ డిరైవ్స్ బి అన్నాం, బి బదులు ఏమన్నా ఉందా? అఫ్ కోర్స్ బి అనేది ఏంటి? యూజ్లెస్ సింబల్ అవుతుంది. ఒకవేళ నేను బి బదులు స్మాల్ డి రాశాను అనుకోండి, అప్పుడు నేనేం చేయొచ్చు? యూనిట్ ప్రొడక్షన్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఒక క్యాపిటల్ సింబల్, రైట్ సైడ్ అంటే ఇలా ఉండకూడదు. ఇది కూడా ఉండకూడదు. ఎస్ డిరైవ్స్ క్యాపిటల్ ఏ ఇలా కూడా ఉండకూడదు. ఇప్పుడు నేను ఎప్సిలాన్ తీసేసిన తర్వాత ఇలా వచ్చింది, ఇది కూడా ఉండకూడదు, తీసేయాలి. ఎలా తీసేయాలి? తీసేయడం డైరెక్ట్ తీసేయడం కాదు. క్యాపిటల్ ఏని అంటే లెఫ్ట్ సైడ్ ఒక క్యాపిటల్ సింబల్, రైట్ సైడ్ ఒక క్యాపిటల్ సింబల్ ఉండకూడదు. దాన్ని యూనిట్ ప్రొడక్షన్ అంటారు. ఒకే ఒక్క నాన్ టర్మినల్ సింబల్ ఉండకూడదు. ఇలాంటి వాటిని ఏం చేయాలి? డైరెక్ట్ తీసేయకూడదు. ఈ ఏ బదులు ఏమైనా ఆల్టర్నేటివ్ ఉంటే, సిబి ఉంటే దాంతో రీప్లేస్ చేయాలి. ఒక క్యాపిటల్ సి స్మాల్ బి ఇలా రీప్లేస్ చేయాలి. అలాగే ఎస్ డిరైవ్స్ బి ఉంది, బి బదులు ఏం చేయొచ్చు? ఇది ఒక యూనిట్ ప్రొడక్షన్. బి బదులు ఏం చేయాలి? బికి సంబంధించిన ఏదైనా ప్రొడక్షన్ ఉంటే దాంతో రీప్లేస్ చేయాలి. స్మాల్ డి ఎలా రీప్లేస్ చేయాలి? ఇంకేమైనా ఉన్నాయా? ఎలిమినేట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్, ఎలిమినేట్ యూనిట్ ప్రొడక్షన్స్, నెక్స్ట్ ఎలిమినేట్ యూజ్లెస్ సింబల్స్ అంటే మనకి ఇచ్చిన గ్రామర్లో ఒక క్యాపిటల్ లెటర్కి కంపల్సరీగా ఎక్కడో ఒక చోట ఎండింగ్ ఉండాలి. ఎండింగ్ ఇన్ ద సెన్స్ ఒక స్మాల్ లెటర్తో ఎండ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, ఎస్ అనేది స్మాల్ లెటర్తో ఎండ్ అయింది. సో ఇది ప్రాబ్లం లేదు. ఇక్కడ సి అనేది ఏ డిరైవ్ సి అన్నాను, క్యాపిటల్ సి అనేది ఎంత స్మాల్ లెటర్తో ఎండ్ అయిందా? లేదు. సో ఇక్కడ సి అనేది యూజ్లెస్ సింబల్. అంటే సి ఉన్న ప్రొడక్షన్స్ అన్ని కూడా ఎలిమినేట్ తీసేయచ్చు. సో ఎస్ డిరైవ్స్ ఎస్సిబి, ఎస్ డిరైవ్స్ స్మాల్ డి ఇది తీసేయచ్చు. బి డిరైవ్స్ స్మాల్ డి. ఇక్కడ ఇంకోటి చూడండి, క్యాపిటల్ బి అన్నాం, క్యాపిటల్ బిని ఇక్కడ ఎక్కడన్నా ఉందా? రైట్ సైడ్ ఎక్కడ లేనప్పుడు దీన్ని కూడా తీసేయచ్చు. అలాగే రిమైనింగ్ దాంట్లో ఇక్కడ సి ఉంది. సి అనేది వేరే ఏదైనా స్మాల్ లెటర్తో ఉందా? క్యాపిటల్ సి అనేది స్మాల్ లెటర్ ఏమైనా ఉందా? లేనప్పుడు ఈ ప్రొడక్షన్ కూడా తీసేస్తే ఫైనల్ గ్రామర్ ఏమవుతుంది? ఎస్ డిరైవ్స్ స్మాల్ డి. ఇదొకటి అవుతుంది. అంటే మనకి ఇచ్చిన గ్రామర్లో ఎప్సిలాన్ ప్రొడక్షన్ ఉంటే తీసేయాలి, యూనిట్ ప్రొడక్షన్ ఉన్నా తీసేయాలి, యూజ్లెస్ సింబల్స్ ఉన్నా తీసేయాలి. యూజ్లెస్ సింబల్స్ అంటే క్యాపిటల్ ఏ డిరైవ్స్ బిసి అన్నాను, బి డిరైవ్స్ స్మాల్ బి ఉంది. ఇక్కడ యూజ్లెస్ సింబల్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ బికి ఒక స్మాల్ లెటర్ ఉంది, అలాగే క్యాపిటల్ సి కూడా ఏదో స్మాల్ లెటర్ ఉండాలి, అలాగే క్యాపిటల్ ఏ కూడా ఒక స్మాల్ లెటర్ ఉండాలి. క్యాపిటల్ ఏకి స్మాల్ లెటర్ లేదు, క్యాపిటల్ సికి స్మాల్ లెటర్ లేదు. సో దిస్ ఈజ్ యూజ్లెస్. ఇవి రెండు యూజ్లెస్, తీసేయాలి. ప్రొడక్షన్ నుంచి అంటే ఇది ఒకటే వ్యాల్యూ అనమాట. అంటే గ్రామర్లో ఇది ఒకటే మిగిలిపోయింది, దాన్ని ఉంచుకోవాలి. సో ఎప్సిలాన్ ప్రొడక్షన్ ఉన్నా తీసేయాలి, యూనిట్ ప్రొడక్షన్ ఉన్నా తీసేయాలి, యూజ్లెస్ సింబల్స్ ఉన్నా తీసేయాలి. ఆ తర్వాత మిగిలిపోయిన గ్రామర్ని ఈ ఫార్మాట్లో తెచ్చుకోవాలి. ఓకే, నౌ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ దిస్ అండ్ దెన్ కన్వర్ట్ గ్రామర్ ఇంటూ సిఎన్ఎఫ్. ఎలా ఉందో చూద్దాం. ఓకే, నా ఇప్పుడు ఈ గ్రామర్ తీసుకొని దీన్ని సిఎన్ఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ గ్రామర్లో ఎస్ డిరైవ్స్ 1 2 3 4 రూల్స్ ఉన్నాయి. ఎస్ డిరైవ్స్ ఏఎస్ఏ, ఎస్ డిరైవ్స్ బిఎస్బి, ఎస్ డిరైవ్స్ ఏ, ఎస్ డిరైవ్స్ బి ఉన్నాయి. అలాగే ఏ డిరైవ్స్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ సిఎన్ఎఫ్, ఫస్ట్ మనకి ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా ఎప్సిలాన్ ఉందా? లేదు. ఓకే, లేదు. నెక్స్ట్ యూనిట్ ప్రొడక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉంది. యూనిట్ ప్రొడక్షన్ ఇక్కడ ఒకటి ఉంది. క్యాపిటల్ ఏ లెఫ్ట్ సైడ్ ఒక క్యాపిటల్ లెటర్, రైట్ సైడ్ ఒక క్యాపిటల్ లెటర్.
ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఏం చేయాలి? ఈ బిని రీప్లేస్ చేయాలి. బి బదులు ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ? బి బదులు ఇక్కడ ఏం లేవు కాబట్టి సో దీన్ని మొత్తాన్ని తీసేయాలి. సో అఫ్ కోర్స్ ఇక్కడ బి అనేది ఏ డిరైవ్స్ బి, ఇక్కడ మనం డిరైవ్స్ అంటాం, మామూలుగా అయితే ఎంప్లాయీస్ అంటాం, ఈ లాంగ్వేజ్లో మనం ఏమంటాం, ఇన్విటేషన్లో డిరైవ్స్ అంటాం. ఏ డిరైవ్స్ బి, ఈ ప్రొడక్షన్ రూల్, దీన్ని ప్రొడక్షన్ రూల్ అంటాం. ఈ ప్రొడక్షన్ రూల్లో ఇక్కడ బి, ఇక్కడ ఒక లెటర్ ఉంది, రైట్ సైడ్ ఒక క్యాపిటల్ లెటర్, లెఫ్ట్ సైడ్ ఒక క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి దాన్ని యూనిట్ ప్రొడక్షన్ అంటాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ బి బదులు ఇంకోటి ఏదైనా స్మాల్ సింబల్ ఉందా, లేకపోతే అది యూజర్ సింబల్ కూడా అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏ బదులు ఏదైనా ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అంటే ఎస్ బదులు స్మాల్ ఏ ఉంది, సో ఇది యూజర్ సింబల్ కాదు. క్యాపిటల్ ఏ బదులు ఏదైనా స్మాల్ సింబల్ ఉందా, లేకపోతే క్యాపిటల్ ఏ అనేది యూజర్ సింబల్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ యూనిట్ ప్రొడక్షన్, దీన్ని తీసేయాలి. బి బదులు ఏమంటే అసలు యూనిట్ ప్రొడక్షన్ అవుతుంది, యూజర్ సింబల్స్ అవుతుంది. సో ఈ రెండింటిని తీసేయాలి, అంటే ఇది గ్రామర్లో ఉండకూడదు, రిమూవ్ చేసేయాలి. సో ద రిమైనింగ్ గ్రామర్ ఇస్ దిస్. ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలి? దీంట్లో ఇంకేమైనా ఉంది? యూనిట్ ప్రొడక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఒక క్యాపిటల్ లెటర్ ఉంటే ఒకే క్యాపిటల్ లెటర్తో ఉండాలి. దీన్ని మనం ఫర్దర్గా ఎలా రాయొచ్చమ్మా? ఐ కెన్ రీరైట్ యాజ్ ఎస్ డిరైవ్స్ స్మాల్ ఏ క్యాపిటల్ ఎస్ ఏ, ఎస్ డిరైవ్స్ స్మాల్ బి క్యాపిటల్ ఎస్ స్మాల్ బి, ఎస్ డిరైవ్స్ స్మాల్ ఏ, ఎస్ డిరైవ్స్ స్మాల్ బి. సో this grammar contains 4 production rules, 1 2 3 4. సో ఇప్పుడు ఈ గ్రామర్లో మనకి ఎక్కడైనా ఎప్సిలాన్ ప్రొడక్షన్ ఉందా? లేదు. యూనిట్ ప్రొడక్షన్ ఉందా? యూనిట్ ప్రొడక్షన్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, రైట్ సైడ్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఎక్కడా లేదు. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది కానీ వాటితో పాటు స్మాల్ లెటర్స్ కూడా ఉన్నాయి, ఒకటే ఉండాలి. ఎక్కడైనా యూజ్లెస్ సింబల్స్ ఉందా? యూజ్లెస్ సింబల్ అంటే ఏంటి? ఒక క్యాపిటల్ లెటర్ తీసుకుంటే దానికి ఎక్కడో ఒక చోట స్మాల్ లెటర్ ఉండాలి, ఎస్ ఉంది, రైట్ సైడ్ ఉంది, స్మాల్ లెటర్తో ఎండ్ అవ్వాలి. స్మాల్ లెటర్ అంటే ఇలా ఉండటం కాదు, ఇలా ఉండాలి, అంతేగాని ఇక్కడ క్యాపిటల్ బి ఉండకూడదండి. ఇలా ఉండాలి, ఓన్లీ వన్ స్మాల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ కానీ ఉండాలి. సో ఇలా ఉంటే, సో ఇప్పుడు దీంట్లో మనం ఎలిమినేట్ చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ మినిమైజ్డ్ గ్రామర్. నౌ వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ చామ్స్కీ నార్మల్ ఫామ్. హౌ కెన్ వి కన్వర్ట్ దిస్ చామ్స్కీ నార్మల్ ఫామ్? వాట్ చామ్స్కీ నార్మల్ ఫామ్ సేస్? ఒక క్యాపిటల్ లెటర్కి 2 క్యాపిటల్ లెటర్లే ఉండాలి రైట్ సైడ్. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? చామ్స్కీ నార్మల్ ఫామ్లో ఏ డిరైవ్స్ రైట్ సైడ్ ఉంటే 2 క్యాపిటల్ లెటర్లే ఉండాలి, ఉంటే 2 క్యాపిటల్ లెటర్లే ఉండాలి. లేదా ఏ డిరైవ్స్ ఉంటే ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అంతే. ఇదే ఫార్మాట్లో ఉండాలి. మనకి రైట్ సైడ్ ఉంటే 2 క్యాపిటల్ లెటర్లు ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి. ఇదే ఫార్మాట్లో తీసుకురావాలి. ఆల్రెడీ మనకు వచ్చిన గ్రామర్లో స్మాల్ ఏ అంటే ఒక క్యాపిటల్ లెటర్కి ఒక స్మాల్ లెటర్, ఎస్ ఒక క్యాపిటల్, ఒక నాన్ టెర్మినల్కి ఒక టెర్మినల్ ఉండాలి, ఉంది. ఇది సిఎన్ఎఫ్లోనే ఉంది. నెక్స్ట్ ఇది ఎస్ డిరైవ్స్ స్మాల్ బి, ఎస్ ఒక క్యాపిటల్ లెటర్కి ఒక స్మాల్ లెటరే ఉండాలి, ఒక నాన్ టెర్మినల్కి ఒక టెర్మినల్లే ఉండాలి, ఎస్ ఇది సిఎన్ఎఫ్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఒక క్యాపిటల్ లెటర్కి ఉంటే ఒక స్మాల్ లెటరే ఉండాలి, ఈ 2 ఉండకూడదు ఇక. లేదా 2 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, 2 నాన్ టెర్మినల్స్, 2 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఇవి 2 లేదు అంటే దీన్ని నేను రూల్ 1 అనుకున్నాను, దీన్ని రూల్ 2. ఇవి 2 సిఎన్ఎఫ్లో లేవు. ఐదర్ స్మాల్ లెటర్ అన్నా ఉండాలి, 2 క్యాపిటల్ లెటర్స్ అన్నా ఉండాలి. అందుకోసం ఇక్కడ ఏం చేస్తాను, ఇది తీసేయకూడదు కాబట్టి ఇక్కడ ఒకటి 2 క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ స్మాల్ ఏ అని అనుకున్నాను. లెట్ ఫ్రమ్ రూల్ 1 నుంచి, ఇది మనకి ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి స్మాల్ ఏ నేనేమనుకుంటున్నాను, క్యాపిటల్ ఏ డిరైవ్స్ స్మాల్ ఏ అనుకుంటున్నాను. అంటే ఏ ఉన్న చోటల్లా ఏం రాయొచ్చు నేను, క్యాపిటల్ ఏ రాయొచ్చు. అంటే ఫ్రమ్ రూల్ 1 ఏమవుతుంది ఇప్పుడు, ఎస్ డిరైవ్స్ స్మాల్ ఏ ప్లేస్లో క్యాపిటల్ ఏ రాశాను, అగైన్ క్యాపిటల్ ఎస్ వస్తుంది, మళ్ళీ అగైన్ స్మాల్ ఏ ప్లేస్ క్యాపిటల్ ఏ వచ్చింది. ఓకే, ఒక ఫార్మాట్కి అయితే వచ్చింది. రైట్ సైడ్ ఎన్ని ఉండాలి, 2 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అందుకోసం నేనేం చేస్తాను, వీటన్నిటిని ఎస్ఏని ఇంకోటి ఏదో క్యాపిటల్ లెటర్ అనుకుంటాను. లెట్ A1 లేదా బి, క్యాపిటల్ బి డిరైవ్స్ ఎస్ఏ అనుకుంటాను. ఈ ఎస్ఏ బదులు ఏమనుకుంటాను నేను, క్యాపిటల్ బి అనుకున్నాను. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, దిస్ ఎంప్లాయిడ్ బై ఎస్ డిరైవ్స్ క్యాపిటల్ ఏని ఇలానే ఉంచుతున్నాను, ఈ ఎస్ఏని ఏం రాసుకోవచ్చు, బి రాసుకోవచ్చు. నా బి డిరైవ్స్ ఎస్ఏ. సో ఈ ప్రొడక్షన్ రూల్ని ఎస్ డిరైవ్స్ ఏఎస్సి అని నేను ఎస్ డిరైవ్స్ ఏబి, బి డిరైవ్స్ ఎస్ఏగా రాస్తున్నాను.
ఓకే, సో ఇది మనకి సిఎన్ఎఫ్ ఫార్మాట్లోకి వచ్చేసింది ఆల్రెడీ. ఈ సిఎన్ఎఫ్ ఫార్మాట్లోకి వచ్చేసింది. నో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్. దీన్ని ఏం చేయాలి? ఇక్కడ స్మాల్ బి ఉంది, ఎంప్లాయిడ్ తర్వాత ఇమీడియట్ క్యాపిటల్ లెటరే ఉండాలి. సో స్మాల్ బి నేనేమనుకుంటాను, లెట్స్ ఫ్రమ్ రూల్ టు నేనేం చేస్తాను, ఎస్ డిరైవ్ స్మాల్ బి ఉంది. స్మాల్ బి ఉండకూడదు కాబట్టి క్యాపిటల్ లెటర్గా తీసుకోవాలి. ఎందుకేం చేస్తాను, లెట్ క్యాపిటల్ సి డిరైవ్స్ స్మాల్ బి అనుకుంటాను. సో అప్పుడు నేనేం చేయొచ్చు, రూల్ 2లో స్మాల్ బి ప్లస్లో క్యాపిటల్ సి పెట్టచ్చు. అప్పుడు పెడితే ఏమొస్తుంది, రూల్ 2 నుంచి ఎస్ డిరైవ్స్ స్మాల్ బి ప్లస్లో సి పెడితే క్యాపిటల్ సి క్యాపిటల్ ఎస్ అగైన్ క్యాపిటల్ సి వస్తుంది. 3 క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు కాబట్టి వీటన్నిటిని బదులు నేను ఏమనుకుంటాను, డి అనుకుంటాను. డి ఎంప్లాయిడ్ బై ఎస్సి అంటే డిరైవ్స్ సి. అప్పుడు ఇదేమవుతుంది, ఎస్ డిరైవ్స్ క్యాపిటల్ సి, ఎస్సి బదులు ఏమనుకున్నాను నేను, డి అనుకున్నాను. దీని బదులు డి ఎంప్లాయిస్ ఎస్సి. సో what is the final CNF? I can replace with this S derives CD, D derives SC. What about ASA? ASA బదులు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. ASA బదులు ఏం రాయొచ్చు, ASA బదులు S derives AB, B derives SC. వాటితో పాటు మనం కొత్తగా కొన్ని అనుకున్నాం. ఏంటది, ఏ డిరైవ్స్ ఏ బదులు ఏ అనుకున్నాం, సి బదులు ఏమనుకున్నాం, స్మాల్ బి అనుకున్నాం. సి బదులు స్మాల్ బి అనుకున్నాం. దిస్ ఈస్ ఫైనల్ సిఎన్ఎఫ్. చూడండి, ప్రతి ప్రొడక్షన్కి రైట్ సైడ్ రెండు క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. రెండు క్యాపిటల్ లెటర్స్ లేదా ఒక స్మాల్ లెటర్. ఇప్పుడు క్యాపిటల్ బి, నేను చెప్పినట్టు క్యాపిటల్ బికి ఎక్కడో ఒక చోట స్మాల్ లెటర్ రావాలి, కానీ ఎక్కడ రావట్లేదు. అలానే సింబల్ అవుతుందా, కాదు. ఎందుకు అనంటే ఎస్ఏ ఉంది, ఎస్ అనేది స్మాల్ జనరేట్ చేస్తుంది, ఏని స్మాల్ జనరేట్ చేస్తుంది. సో అప్పుడు బికి స్మాల్ జనరేట్ అవుతున్నట్టు. ఇప్పుడు క్యాపిటల్ బికి ఎక్కడ కూడా స్మాల్ లెటర్ జనరేట్ అవ్వట్లేదు. అలానే జీరో సింబల్ అవుతుందా, కాదు. ఎందుకనంటే బి డిరైవ్స్ ఎస్ఏ అంటే సపోజ్ బి అనేది కంపల్సరీ స్మాల్ లెటర్ జనరేట్ చేస్తుంది. ఎస్ అంటే ఏం రాసుకోవచ్చు, నేను బి రాసుకోవచ్చు. ఏ అంటే ఏ రాసుకోవచ్చు, అప్పుడు స్మాల్ లెటర్ వచ్చినట్టే. సో అలానే స్మాల్ ఆల్రెడీ మనం దాన్ని ఎలిమినేట్ చేసే వచ్చాం. దిస్ ఈస్ సిఎన్ఎఫ్. ఓకే, నౌ విల్ సి వాట్ ఈస్ జిఎన్ఎఫ్, గ్రీబ్యాక్ నార్మల్ ఫామ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఈజీ అండి. సిఎన్ఎఫ్ అనేది ఏం లేదు, మనకి నాన్ టెర్మినల్ నుంచి రెండు నాన్ టెర్మినల్ వచ్చే విధంగా చేసుకోవాలి. ప్రతి ప్రొడక్షన్ రూల్ అలానే ఉండాలి. ఐదర్ ఉంటే రైట్ సైడ్ రెండు క్యాపిటల్ లెటర్లు ఉండాలి, లేదా ఒక స్మాల్ లెటర్ ఉండాలి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నౌ విల్ సి జిఎన్ఎఫ్. ఓకే, నౌ విల్ సి జిఎన్ఎఫ్. So GNF and the Greeback normal form can be defined as this. It can be defined as non-terminals derives terminal followed by any number of non-terminals. ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు, ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్కి ఒక స్మాల్ లెటర్ ఉండొచ్చు. క్యాపిటల్ లెటర్ ఫాలోడ్ బై డిరైవ్స్. టర్మినల్ అంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అంటే నాన్ టర్మినల్స్, స్మాల్ ఏ ఉండొచ్చు. లేదా క్యాపిటల్ ఏ డిరైవ్స్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, ఎన్నైనా ఉండొచ్చు. స్మాల్ లెటర్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఎలా ఉండకూడదు, ఇవి రెండు జిఎన్ఎఫ్లో ఉన్నట్టు. ఎలా ఉండకూడదు, క్యాపిటల్ ఏ డిరైవ్స్ క్యాపిటల్ బి స్మాల్ ఏ, ఇలా ఉండకూడదు. అంటే రైట్ సైడ్ స్టార్టింగ్ ఉంటే స్మాల్ లెటర్ ఉండాలి, కానీ క్యాపిటల్ లెటర్ ఉండకూడదు. ఇంకెలా ఉండకూడదు, ఒకవేళ స్మాల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, లేకపోయినా పర్లేదు, కానీ దీని తర్వాత మళ్ళీ స్మాల్ లెటర్ ఉండకూడదు. ఇలా ఉంటే వ్యాలిడ్, ఇలా ఉన్నా వ్యాలిడ్. క్యాపిటల్ లెటర్ ఉన్న తర్వాత మళ్ళీ స్మాల్ లెటర్ ఉంటే నాట్ వ్యాలిడ్. స్మాల్ లెటర్ తర్వాత ఎన్నైనా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, కానీ
స్మాల్ లెటర్ తర్వాత మళ్ళీ స్మాల్ లెటర్ రాకూడదు. ఇంకెలా రాకూడదు, స్మాల్ ఏబి ఇలా కూడా ఉండకూడదు. ఒక స్మాల్ లెటరే ఉండాలి, ఓన్లీ వన్ స్మాల్ లెటర్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. సో ఇలా కూడా ఉండకూడదు, ఇలానే ఉండాలి. ఒక స్మాల్ లెటరే ఉండాలి, ఎన్ని క్యాపిటల్ లెటర్స్ అయినా ఉండొచ్చు, కానీ తర్వాత మళ్ళీ స్మాల్ లెటర్స్ రాకూడదు. సో దిస్ ఈస్ జిఎన్, ఈ కండిషన్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి. జిఎన్ఎఫ్ సిరీస్, ఇఫ్ యు టేక్ దిస్ ఎగ్జాంపుల్, ఎస్ డిరైవ్స్ సిఏ, ఏ డిరైవ్స్ ఏ, సి డిరైవ్స్ ఏ, బి ఆర్ బి, బి డిరైవ్స్ బి. ఇందులో మనకి జిఎన్ఎఫ్ లో ఉన్నది ఏంటి, ఇలా ఉండొచ్చు, ఈ ప్రొడక్షన్ రూల్ ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు, ఏ డిరైవ్స్ బి, సి డిరైవ్స్ స్మాల్ ఏ ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్, బి డిరైవ్స్ ఇది కూడా ఉండొచ్చు. లేనిది ఏంటి, ఇది రెండు క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు. ఇక్కడ నేను చెప్పినట్టుగానే ఏ డిరైవ్స్ స్టార్టింగ్ క్యాపిటల్ ఏబి ఇలా కూడా ఉండకూడదు. రెండు క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, అంటే స్మాల్ లెటర్స్ స్టార్ట్ అవ్వాలి. సో ఇది రెండు క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం జిఎన్ఎల్ఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలి, స్టార్టింగ్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉండకూడదు. సో క్యాపిటల్ సి బదులు మనం ఏం రాసుకోవచ్చు, స్మాల్ ఏబి అని రాసుకోవచ్చు, స్మాల్ బి అని రాసుకోవచ్చు. అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ రూల్ని ఎక్స్పెషల్లీ ఈ రూల్ వరకే మనకి జిఎన్ఎఫ్ లో లేదు కాబట్టి దాన్ని ఏం రీప్లేస్ చేయొచ్చు, ఎస్ డిరైవ్స్ క్యాపిటల్ సి బదులు ఏం రాయొచ్చు, స్మాల్ ఏ క్యాపిటల్ బి రాయొచ్చు, సి బదులు స్మాల్ ఏబి రాయొచ్చు. ఇక్కడ ఏని అలానే ఉంచుతున్నాను, స్లాష్ స్మాల్ సి బదులు ఏం రాయొచ్చు, స్మాల్ బి కూడా రాయొచ్చు, స్మాల్ బి ఏ. ఓకే, ఇది జిఎన్ఎఫ్ లో ఉంది. స్మాల్ లెటర్ ఉండాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. అలాగే ఏ డిరైవ్స్ ఏ, సి డిరైవ్స్ స్మాల్ ఏ క్యాపిటల్ బి స్లాష్ స్మాల్ బి, బి డిరైవ్స్ స్మాల్ బి. నేను డైరెక్ట్ గా చేస్తానండి, కానీ యాక్చువల్గా ఏం చేయాలి, జిఎన్ఎఫ్ చేసేటప్పుడు ఇచ్చిన గ్రామర్ లో ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఉన్నాయా లేవు, యూనిట్ ప్రొడక్షన్స్ ఉన్నాయా లేవు, యూజ్లెస్ సింబల్స్ ఉన్నాయా లేదు. ఆల్రెడీ లేనివే నేను తీసుకొని చేశానండి. బిఫోర్ యూ కన్వర్ట్ ఇన్ టు జిఎన్ఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రిమూవ్ ఆల్ ద థింగ్స్. ఎప్సిలాన్ ప్రొడక్షన్ ఉంటే తీసేయాలి, యూనిట్ ప్రొడక్షన్ అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉంటాయి తీసేయాలి, యూజ్లెస్ సింబల్స్ అంటే ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్తో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ లెటర్తో ఎండ్ అయింది, క్యాపిటల్ సి స్మాల్ లెటర్తో ఎండ్ అయింది, క్యాపిటల్ బి స్మాల్ లెటర్తో ఎండ్ అయింది. వాట్ అబౌట్ క్యాపిటల్ ఎస్ డైరెక్ట్ గా ఎండ్ అవ్వకపోయినా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సితోనో ఫార్మ్ ఆఫ్ ఏతోనో ఎండ్ అయిపోయింది. అంటే ఇది ఒక స్మాల్ లెటర్ని జనరేట్ చేయాలి, అలా అన్ని జనరేట్ చేస్తున్నాయి కాబట్టి యూనిట్ ప్రొడక్షన్స్ లేవు, సారీ యూజ్లెస్ సింబల్స్ లేవు, యూనిట్ ప్రొడక్షన్స్ లో ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ లో. అప్పుడు డైరెక్ట్ కన్వర్ట్ చేయాలి. నేను డైరెక్ట్ గా ఎందుకు కన్వర్ట్ చేస్తానంటే వాటిని నేను మినిమైజ్ చేసిన గ్రామర్ తీసుకున్నాను. సో గ్రీబ్యాక్ నార్మల్ ఫామ్ అయినా సిఎన్ఎఫ్ అయినా ఫస్ట్ ఇచ్చిన గ్రామర్ లో ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ని, యూనిట్ ప్రొడక్షన్స్ ని, యూజ్లెస్ సింబల్స్ ని తీసేసి ఆ తర్వాత కన్వర్ట్ చేయాలి, ఈ ఫార్మాట్ లో తెచ్చుకోవాలి. సో మినిమైజేషన్ జరిగాక డైరెక్ట్ గా ఫార్మాట్ లో తెచ్చుకోవాలి. ఎందుకు ఈ ఫార్మాట్ లో తెచ్చుకోవాలి అంటే ఒక గ్రామర్ ని ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లో తీసుకొస్తే దాన్ని ప్రోగ్రామ్ చేయడం ఈజీ. ఓకే, అలాగే మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకొని ఎలానే కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్.